ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపారలక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు శ్రావణమాస సందర్భంగా వరలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్ర రంగులతో ఎలాంటి నైవేద్యాలతో పూజించాలో, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఈ నక్షత్రాలు అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ రోగ శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం, అగ్నిభయం, మృత్యుభయం, అపమృత్యుభయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సౌమ్యము, ఓపిక, పట్టుదల, ఎవరితోనైనా ఏదైనా పని చేసేటప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి. పని అవుతుంది, మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి. లేదు, కొంతకాలం వెయిట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గండాలు, పెద్ద పెద్ద ఇబ్బందులను సునాయాసంగా మీకు మీరే తప్పించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురుతో కలిసి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతనంగా వివాహమైన దంపతులు భార్యకు భర్త, భర్తకు భార్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడము ఆ దంపతుల యొక్క బంధము బలోపేతమవుతుంది. స్థిరాస్తులు, చిరాస్తులు, గృహాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రమోషను, వ్యాపారాలు, పెట్టుబడులు యోగదాయకం. ప్రభుత్వ అధికారులతో ఇప్పుడు మీరు సఖ్యతగా మెలగగలిగినట్లయితే గతంలో మీకు రావాల్సిన ధనం రావడం, రుణ సమస్యలు తగ్గిపోవడం, ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అధికారుల యొక్క అండదండలు మీ సొంతం కాబోతాయి. అలాగనే ఏకాదశంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పూర్తిగా స్వయం కృషి, పట్టుదల, మీరు యొక్క పనులలో నిబద్ధత కలిగి ఉండడం, ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులో ఉండగలిగినట్లయితే ఐశ్వర్యము మీ సొంతం కాబోతుంది. వ్యయంలో కుజుడు ఉన్నాడు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు. ఇలాంటి కాల సందర్భంలో
మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించడం, తెలుపు పుష్పాలతో అర్చన చేయడం, పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, టీచింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా నోరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉతికిన వస్త్రాలు ధన్ప చేయడం, ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం, మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయనాన్ని తాంబూలం ఇవ్వడం, స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం, పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఇందులో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఇలా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం 27 రకాల వస్తువులతో దిష్టి దించడం కూడా జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ శ్రావణ మాసంలో కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.